చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటే ప్రజలకు ఇచ్చే పథకాలని చెప్పి రకరకాల పేర్లు చెప్పాడు. నవరత్నాలు అంటే అవి కాదు. జగన్ రెడ్డి నవరత్నాలంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళనమాట నవరత్నాలు. తన చుట్టూ ఉన్న కోటరీ తను దోచుకొని విధిస్తే మిగిలిన మెతుకులు వీళ్ళు దోచుకున్నారు. రాష్ట్రంలో ఉన్నదంతా సంపదంతా అటవీ భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు అన్ని ఈ 9 మంది దొంగలు దోచేసుకుంటే ఈ దోచుకోవడానికి దారి కనపడక జోగి రమేష్ అనే మాజీ మంత్రి దొంగ రౌడీ గోండా ఏకంగా ఈడీ ఏసీబీ అటాచ్ లో ఉన్న భూముల్ని నొక్కేశాడు. అగ్రిగోల్డ్ భూములు ఏసీబీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. వాటిని కబ్జా చేసి లేఅవుట్ చేసి అమ్మేసుకున్నాడు. అంటే జగన్ రెడ్డి పెద్ద దొంగ. ఆ చుట్టూ ఉన్న 9 మంది ఆ నవరత్నాలు గజ దొంగలు. నేను మాత్రం తక్కువ. వాళ్ళ కేసులు తేలాక కదా నా కేసు తేలేదు, ఈ లోపు మింగేద్దామని మింగేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ప్రయత్నించాడు, ఆయుధాలతో దొరికిపోయాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరగబడి బాధితే పారిపోయాడు అక్కడి నుంచి. అలా దాడికి ప్రయత్నించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్క చేరవేసి మంత్రిని చేశాడు. చూసాం కదా గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న రౌడీల్ని గోండాల్ని. మంత్రులు ఒక్క మంత్రి సరైనడు లేడు. అందరూ దోపిడీదారులు, గోండాలు, రౌడీలు, కబ్జాకోర్లు, కూనీకోర్లు వీళ్లే. వాళ్ళైతేనే తన ఆటలు సాగుతాయని అలాంటి దండుపాళ్యం బ్యాచ్ పక్కన మంత్రివర్గంలో ఉంటేనే మనం ఏం చేసినా ఏం దోచుకున్నా ఎవరో ప్రశ్నించరని వాళ్ళు పెట్టుకున్నాడు. ఇక ఇది కొత్తిమీర కాడలు అంటాడు అనమాట, జోగి రమేష్ అంటాడు వాళ్ళ పక్కన. అందుకని అగ్రిగోల్డ్ భూములు నొక్కేశాడు. అగ్రిగోల్డ్ లో అడ్డంగా దొరికిన దొంగ జోగి రమేష్. సిఐడి ఈడీ అటాచ్ లోని భూములు స్వాహా గుట్టు రట్టు. రెవెన్యూ సిఐడి ఏసీబీ విచారణలో ఆధారాలు లభ్యం. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. కొడుకు జైలుకి వెళ్ళొచ్చాడు, తమ్ముడికి ఇంకా జైలుకి వెళ్ళాలనుకుంటా. చక్రం తిప్పిందంతా జోగి రమేషే. అగ్రిగోల్డ్ భూముల పక్కన కొంత భూమి కొని ఈ భూమి కూడా కబ్జా చేసి మొత్తం కలిపి లేఅవుట్ చేసి అమ్మేశాడు. పత్తిత్తు కవులు చెప్తాడు, శుద్ధ పూసల కవులు చెప్తాడు, ఛాలెంజ్ చేస్తాడు, మీసాలు మెలేస్తాడు, తొళ్ళ కొడతాడు. ఇప్పుడు కొట్టు రమేష్, వచ్చి ఇప్పుడు తొడగొట్టు, నీ ప్రతాపం చూపించు. దొంగతనాలు చేసి దోపిడీలు చేసి దోచుకొని అడ్డంగా బలిసి నోటికొచ్చింది అలా మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ మీ దొంగతనాలు ఇవి, మీరు చేసిన దోపిడీలు ఇవి. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా సిఐడి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్టు విచారణలో తేలింది. సిఐడి ఏసీబీ ఈడీ భూములను అటాచ్ చేసిందంటేనే, ఆస్తులను అటాచ్ చేసిందంటేనే పక్కాగా ఆధారాలు ఉన్న దోపిడీ సొత్తు, దొంగ సొత్తు నిర్ధారించుకున్న తర్వాతే ఈడీ అటాచ్ చేస్తుంది. అలా ఈడీ అటాచ్ చేసిన భూములు కూడా దొంగదారిన దొంగతనంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి జోగి రమేష్ నొక్కేశాడంటే జోగి రమేష్ ఎంత గజి దొంగో అర్థమవుతుంది. దొంగలకే దొంగ అనమాట జోగి రమేష్. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఈడీ అటాచ్ చేసిన భూముల్ని ఎవడో దోచుకున్న దాఖలాలు లేవు, ఆక్రమించుకున్న దాఖలాలు లేవు, దొంగతనంగా అమ్ముకున్న దాఖలాలు అంతకంటే లేవు. మొట్టమొదటి వ్యక్తి జోగి రమేష్. ఈడీ అటాచ్ చేసిన భూముల్ని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి లేఅవుట్ చేసి అమ్మేసుకున్న గజి దొంగ జోగి రమేష్. భూ లావాదేవీలన్నీ వారి పేరటే జరిగాయి. ఈ వ్యవహారంలో జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ తమ్ముడు జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యారు. జోగి రమేష్ తెర వెనక ఉండి మంత్రి హోదాలో జోగి రమేష్ వాళ్ళిద్దరి వెనకాల ఉండి కథంతా నడిపించాడు. గురువారం సాయంత్రం రెవెన్యూ సిఐడి ఏసీబీల సంయుక్త బృందం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలని జోగి రమేష్ దోపిడీని జోగి రమేష్ దొంగ డాక్యుమెంట్ సృష్టించి అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించి లేఅవుట్ చేసి అమ్మేసిన వైనాన్ని స్పష్టం చేశాయి. అగ్రిగోల్డ్ భూములను విక్రయించినట్టు చట్టబద్ధమైన ఆధారాలు లభించాయి. దీంతో జోగి రమేష్ మెడకు మరింతగా ఉచ్చు బిగుసుకుంది. నిన్ను ఆ జగన్ రెడ్డి కూడా ఇక కాపాడలేడు జోగి రమేష్. నువ్వు అడ్డంగా ఇరుక్కుపోయావు, బుక్ అయిపోయావు, దొరికిపోయావు. నువ్వు దొరికిపోయిన దొంగవే.
నువ్వు ఎంత మొత్తుకున్నా నీ పెద్ద దొంగ నిన్ను రక్షించలేడు. ప్రజలు విస్తుపోయి ఆఖరికి దొంగలు బాబోయ్ దొంగలు, దొంగలు బాబోయ్ దొంగలు అంటూ వీళ్ళ మొహాన ఉమ్మేస్తున్నారు. సిఐడి, ఏసీబీ, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని కొనటం కానీ, అమ్మటం కానీ, కబ్జా చేయటం కానీ, దోపిడీ చేయటం కానీ పెద్ద నేరం, చాలా ఘోరమైన నేరం అది. జోగి రమేష్ సాగించిన ఈ భూ దందాల్లో, ఈ భూ కబ్జాల్లో జోగి రమేష్ కుటుంబం భారీగా లబ్ధి పొందింది. 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు జోగి రమేష్. ప్రస్తుతం జోగి రమేష్ కొడుకు జోగి రాజేష్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఈ కేసులో వాస్తవాలు నిగ్గు తేలటంతో రాజీవ్తో పాటు అదృశ్యంగా ఉండి ఈ మొత్తం కథను నడిపించిన అంతిమ లబ్ధిదారు జోగి రమేష్ను కూడా కేసులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు కనిపించేదేముంది, దోచుకుందే జోగి రమేష్. కొడుకును అడ్డం పెట్టుకుని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న భూములను దోచుకున్న జోగి రమేష్ ని కేసులో ఇంకా ఇరికిచ్చే అవకాశాలు కాదు, ఇరుక్కున్నాడు. తన గొయ్యి తానే తవ్వుకుని ఆ గోతులో వచ్చి పడ్డాడు జోగి రమేష్. పేద మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది. భూములే కాకుండా భవనాలు, అనేక వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న తర్వాత ప్రజలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చు టోపీ పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములను సిఐడి స్వాధీనం చేసుకుంది. వాటిలో విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. 2024 మార్చిలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ భూములను ఇతరులకు విక్రయించారని విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్పటి విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవికి సమగ్ర సమాచారం కోసం లేఖ రాశారు. పోలీసులు ఆ తర్వాత ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన లేఖల మేరకు మార్చి 20వ తేదీన తహసీల్దార్ జాహ్నవి ప్రతిలేఖ రాశారు. ఆ భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యమేనని అప్పట్లో ప్రాథమికంగా తేల్చారు. దీని ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగి కేసు పెట్టింది. సిఐడి అటాచ్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూములపై జోగి రమేష్ కన్నేశాడు. వాటిని కొట్టేయడానికి పక్కా వ్యూహాన్ని అమలు చేశాడు. అగ్రిగోల్డ్ భూముల పక్కనే ఉన్న సర్వే నెంబర్ 88లో పోలవరపు మురళీమోహన్ దగ్గర జోగి రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేరుతో 1086 చదరపు గజాలు, కుమారుడు జోగి రాజీవ్ పేరుతో 1074 చదరపు గజాలు వెరసి 2160 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్ సృష్టించాడు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అంబాపురంలోని సర్వే నెంబర్ 88 ఈసీని పరిశీలిస్తే బొమ్ము వెంకట చలమారెడ్డి 4 ఎకరాల భూమిని పోలవరపు మురళీమోహన్కు ఎకరం, రామశెట్టి రాంబాబుకు 2 ఎకరాలు విక్రయించాడు. ఇలా కొనుగోలు చేసిన భూమిని పోలవరపు మురళీమోహన్ నాటి విజిటిఎం ఉడా దగ్గర అప్రూవల్ తీసుకుని ప్లాట్లు వేశాడు. ఆ ప్లాట్లను దస్తావేజ్ నంబర్లో 4443, 4444, 4445, 46, 47, 48, 49, 2003, 5283, 5284, 85, 86, 2004 ద్వారా 2301 చదరపు గజాల స్థలాన్ని విక్రయించాడు. అలాంటప్పుడు పోలవరపు మురళీమోహన్ మళ్ళీ ఈ భూములను జోగి కుటుంబానికి ఎలా విక్రయిస్తారన్నది ప్రశ్న. జోగి రమేష్కి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి పక్కా సమాచారం ఉండటంతో ఆ భూములను ఆధీనంలోకి తీసుకోవడానికి కొత్త ఎత్తుగడ వేశాడు. సర్వే నెంబర్ 88లో తాము భూములు కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్ నెంబర్లు 7592, 7589, 7590, 7591/2022 చెబుతున్న భూముల సర్వే నెంబర్ తప్పుగా నమోదైందని, అవి సర్వే నెంబర్ 87లో ఉన్నట్టుగా అప్పటి మండల సర్వేయర్ ద్వారా ఏపీ లైన్ కాపీని ప్రవేశపెట్టాడు. దాని ఆధారంగా జోగి వెంకటేశ్వరరావు సవరణ దస్తావేజ్ నంబర్ 2676/2023 ద్వారా తమ భూములు ఆర్ఎస్ నెంబర్ 87లో ఉన్నట్టుగా సవరణ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. జోగి రాజీవ్ కూడా సర్వే నెంబర్ 88 తప్పుగా నమోదైందని సర్వే నెంబర్ 87 పేరుతో సవరణ డాక్యుమెంట్ నెంబర్లు 2674/2023, 2675/2023 చేయించుకున్నాడు. ఆ తర్వాత ఈ భూమి చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. అక్రమ రిజిస్ట్రేషన్తో పొందిన అగ్రిగోల్డ్ భూములను 7 ప్లాట్లుగా చేసి జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్లు వైసీపీ నేత వారి కుటుంబ సభ్యులకు విక్రయించాడు. 2023లో పడిగపాటి దుర్గాప్రసాద్ 208 గజాలు,
పడిగపాటి దుర్గాభవాని 208 గజాలు, సోముల దుర్గాభవాని 208 గజాలు, సోముల వెంకటేశ్వరరెడ్డి 208 గజాలు, పడిగపాటి బాలమ్మ 208 గజాలు, పాటి సుబ్బారెడ్డి 208 గజాలుగా విభజించి విక్రయించాడు. ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూమిని ఆక్రమించి దొంగ దస్తావేజ్ సృష్టించి మళ్ళీ దాన్ని తారుమారు చేసి సరి చేసుకుని మళ్ళీ చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి విక్రమించి 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఈ అగ్రిగోల్డ్ భూములను అడ్డం పెట్టుకునే జోగి రమేష్ ఇంకెన్ని 100 ఎకరాలు నొక్కేశాడో విచారణలో తేలే అవకాశం ఉంది. ఈ అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న ఎర్రచందనం మొక్కలను ఎకరాలకు ఎకరాలు అమ్మేసుకున్నాడు అప్పటి మాజీ డీఐజీ స్థాయి ఉన్నతాధికారి రామాంజనేయులు. జగన్మోహన్ రెడ్డి ముఠ అగ్రిగోల్డ్ భూముల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని ఎక్కడ ఎంతెంత నొక్కేశారో వెలుగులోకి రావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆ దొంగల ముఠ, ఆ దండుపాళ్ల బ్యాచ్ ఎక్కడ పడితే ఎక్కడ దొరికితే అక్కడ భూములు నొక్కేశారు, గనులు మింగేశారు, ఇసుకని తినేశారు, అక్రమ మద్యం వ్యాపారం చేసి ప్రజల రక్తాన్ని తాగేశారు, లక్షల కోట్లు కూడబెట్టుకున్నారు. ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఈ దొంగల ముఠాని, ఈ దండుపాళ్యం బ్యాచ్ని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా నీలి కూలీ మీడియాని ముందు పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇన్ని కేసులు తన చుట్టూ పెట్టుకొని లక్షల కోట్లు మింగేసి ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దండుపాళ్యం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, జోగి రమేష్ లాంటి వాడో వీళ్ళందరూ దోచుకున్న ఆస్తులు, భూములు, గనులు, తాగేసిన రక్తం ప్రజలది. ప్రజలారా మీది, మీ రక్తం తాగేశారు, మీ ఆస్తులు కబ్జా చేసుకున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే ఈ దండుపాళ్యం బ్యాచ్ని తరిమి కొట్టండి. రాష్ట్రంలో కనపడనివ్వకండి. కనపడితే తిరగనిస్తే మీ ప్లేట్లో మీరు తినే అన్నాన్ని కూడా లాక్కొని తినేస్తారు వీళ్ళు. అంతటి దుర్మార్గులు వీళ్ళు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో లేక ఆ దుర్మార్గులను అలా తిరగనిస్తూ ఇంకా ఉదాసీనత వ్యక్తం చేస్తూ మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారో తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఆలోచించాల్సింది, జాగ్రత్త పడాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నమస్కారం.